తండ్రి సంకల్పించాడు. ఓ 15 ఎకరాల ఆస్థాని కుమార్తెతో వివాహం నిశ్చయించాడు. కుమారుణ్ణి ఇల్లరికం పంపడానికి కూడా సిద్ధపడ్డాడు. ఫలితంగా వెంకటపతి 1963లో ఓ ఇంటివాడయ్యాడు. అత్తగారింట్లో అడుగుపెట్టిన వెంకటపతికి అనుకున్నంత ఆదరణ లభించలేదు. భార్య తన పొలంలోని 10 సెంట్లలో మల్లెలు, కనకాంబరాల వంటి పూల మొక్కలు పెంచి పూల వ్యాపారం చేసేది. ఆర్థిక స్వతంత్రం లేని వెంకటపతిలో క్రమంగా ఆత్మన్యూనతాభావం చోటు చేసుకుంది. తనకున్న పరిమితులు గ్రహించిన వెంకటపతి భార్యకు పూదోట పనిలో సాయం చేయడం ఆరంభించాడు. దాంతో వెంకటపతికి పూల మొక్కల పెంపకంలోని మెళకువలు అవగతమవసాగాయి. ఆ దంపతుల జీవితం ఒక గాటిన పడింది. వారికి ఒక కూతురు, కొడుకు పుట్టారు. పూల మొక్కల పెంపకంలో కాలం గడుపుతున్న వెంకటపతిలోని పరిశీలన దృష్టికి గ్రహణం పట్టలేదు. 10 సెంట్ల భూమిలో పూల మొక్కలు పెంచి పూలను అమ్ముకోవడం ఎకరం పొలంలో సంప్రదాయ పంటలను పండించడం కన్నా లాభకరమని అతి తక్కువ కాలంలోనే గ్రహించాడు. అంత సవ్యంగా సాగుతున్న స్థితిలో 1979లో భార్య బ్రెయిన్ ట్యూమర్తో మరణించింది. వెంటనే మామగారు బిడ్డలతో సహా వెంకటపతిని తన ఇంట నుంచి పంపివేయడంతో అతని జీవితం మళ్లీ స్వగ్రామానికి చేరింది. తండ్రితో కలిసి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. వ్యవసాయాభివృద్ధి కోసం ఇండియన్ బ్యాంక్ నుంచి 3 లక్షల అప్పు కూడా తీసుకున్నాడు. అదే సమయంలో తండ్రి మరణం వెంకటపతిని కుంగదీసింది. అప్పులు తీర్చడానికి పొలాన్ని అమ్మాల్సి వచ్చింది. అయినా రుణభారం తీరలేదు. ఆ ఆర్థిక సంక్షోభాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. అయితే పిల్లల బాధ్యత అతని కాళ్లకు బంధం వేసింది. తన నిర్ణయాన్ని మార్చుకున్న వెంకటపతి 3 ఏళ్ల పాటు అనేక రకాల పనులు చేశాడు. అదే సమయంలో పిల్లలను పెంచడానికి, ఇల్లు చక్కబెట్టడానికి తోడు అవసరమని అతనికి బోధపడింది. దీంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. నెమ్మదిగా జీవితాన్ని చక్కదిద్దుకోవడం ఆరంభించాడు. ఇంతలో ఆ దంపతులకు ఓ పెళ్లి ఆహ్వానమందింది. ఆ పెళ్లిలో వధువును కనకాంబరాలతో అలంకరించారు. ఆ కనకాంబరాలు వెంకటపతి దృష్టిని ఎంతగానో ఆకర్షించాయి. అంతేకాదు, వాటి పట్ల ప్రజల్లో ఉన్న ప్రత్యేక ఆసక్తి ఆయనలోని పరిశోధకుణ్ణి ఆలోచించేలా చేశాయి. ఫలితంగా తనకున్న 1/2 సెంటు భూమిలో కనకాంబరాలు పండించాలని నిశ్చయించుకున్నాడు. మొదట తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి హార్టికల్చరల్ కాలేజ్ ని సంప్రదించాడు. వారిచ్చిన 100 కనకాంబరం అంటులను తన పొలంలో నాటాడు. అవి క్రమంగా నిలదొక్కున్నాయి. పాదులు చేసి నీరు పోస్తూ అపురూపంగా పెంచుకున్నాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతని దృష్టి ఓ కనకాంబరం మొక్కపై పడింది. దానికి ఎక్కువ పూలు, పొడవైన కాడలు ఉండటాన్ని గమనించాడు. ఆ రకమైన మొక్కలు విరివిగా పెంచితే పూల దిగుబడిని ఎన్నో రెట్లు పెంచుకోవచ్చని భావించాడు. దీంతో ఆ మొక్కను హార్టికల్చరల్ కాలేజ్ డైరెక్టర్ కి చూపించాడు. ఆయన దానిని పరిశీలించి అవి ఢిల్లీ రకానికి చెందినవిగా నిర్ధారించాడు. అక్కడి వాతావరణానికి అవి పెరగడం అరుదు కనుక నిస్ట్ ఛాంబర్ నిర్మిస్తే ఫలితం బాగుంటుందని సూచించాడు. దాని నిర్మాణం గురించి తగు సమాచారం అందించాడు. ఆయన మాటల వల్ల స్ఫూర్తి పొందిన వెంకటపతి బ్యాంకు నుంచి రుణం తీసుకుని దానిని నిర్మించుకున్నాడు. శీతలీకరణ ప్రదేశమైన ఆ మిస్ట్ ఛాంబర్లో వెంకటపతి కనకాంబరాలపైన ఎన్నో ప్రయోగాలు చేశాడు. మొక్కకున్న ప్రతి కణుపు నుండి వేర్లు రావడం అతను గమనించాడు. అలా వచ్చిన భాగాలను మళ్లీ మళ్లీ నాటసాగాడు. ఫలితంగా అంతకుముందు పండించిన దానికంటే ఎన్నో రెట్ల కనకాంబరాలను పండించసాగాడు. మార్కెట్లో కనకాంబరాలకున్న ధర కారణంగా అతని ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. అంతేకాదు, దేశంలోని విభిన్నమైన విశేష రకాల కనకాంబరాలను పెంచాలని సంకల్పించాడు. అందుకోసం అనేక మంది అధికారులను కలిశాడు. వివరాలను తెలుసుకున్నాడు. పూర్తిగా కనకాంబరాల సాగుకే అంకితమయ్యాడు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ రకం మొక్క దొరుకుతుందని తెలిసినా దానిని తెప్పించుకున్నాడు.
సరిగ్గా ఆ సమయానే వ్యవసాయదారులకు రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆయా రైతుల విజయాలను పరిచయం చేస్తూ ఒక టీవీ కార్యక్రమాన్ని రూపొందించాయి. అందులో ప్రసారమైన వెంకటపతి విజయగాథకు మంచి ప్రతిస్పందన లభించింది. ఎంతో మంది అతన్ని కనకాంబరం మొక్కల కోసం సంప్రదించడం ప్రారంభించారు. ఆ డిమాండును తట్టుకోవడం కోసం వెంకటపతి మైక్రో ప్రాపగేషన్ పద్ధతి ఆశ్రయించాడు. ఒక మొక్క నుంచి 100, 1000, వాటి నుంచి లక్షలాది మొక్కలను సృష్టించే ప్రక్రియను అనుసరించాడు. ఇంకా పరిశోధనలు చేయాలనుకున్న వెంకటపతి కొన్ని అనుమానాల నివృత్తి కోసం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదు. ఫలితంగా వెంకటపతి ఓ జర్మనీ సంస్థకు ఉత్తరం రాశాడు. వారు అతనికి కనకాంబరాలకు సంబంధించిన అనేక వ్యాసాలను పంపారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్న కూతురి సహకారంతో వెంకటపతి వాటిని అధ్యయనం చేసి అందులో సూచించిన పద్ధతులను అమల్లో పెట్టాడు. ఆ తరువాత కాలంలో విదేశీ శాస్త్రవేత్తలతోనూ నిపుణులతోనూ మాట్లాడే భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. నేను అంతా అగ్రికల్చర్ యూనివర్సిటీ పోతుంది, కోయంబత్తూరు యూనివర్సిటీ పోతుంది, అండ్ ఐఎస్ఆర్ పోతుంది, ఐహెచ్ఆర్ పోతుంది. ఇది మరి అంతా పోయిన తర్వాత ఈ మొగ్గలు ఎట్లా చేసేది ఏమిందేందుకు ఫస్ట్ నేను అబ్దుల్ కలాం చూసింది. ఆయన ఏం చేసినాడు, మిస్టర్ స్వామినాథన్ ఉన్నాడు, ఆయన ఇండియా ఆయన దాంట్లో ఫాదరు. ఆయన దగ్గర పోయిన తర్వాత ఆయన దాంట్లో మాకు చెప్పినారు, మీడియేషన్ వేసి మీరు గామా రేడియేషన్ చేసి కొత్త మొక్క అంతా చేయండి, బాగా చేస్తుంటే చెప్పినారు. రుణం తీసుకుని ల్యాబ్ను స్థాపించాడు. 1990 నుంచి టిష్యూ కల్చర్ ద్వారా మొక్కలను సృష్టించడం ఆరంభించాడు. అతని కృషిని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తించింది. పాండిచేరికి ఇన్ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న అప్పటి తమిళనాడు గవర్నర్ డాక్టర్ చెన్నారెడ్డి వెంకటపతికి ఆర్థిక సాయాన్ని అందచేయడమే కాకుండా పరిశోధనలకు గాను తక్కువ ధరలో విద్యుత్తు అందించే ఏర్పాట్లు చేశారు. ఈ ప్రోత్సాహంతో వెంకటపతి మరింత ఉత్సాహంగా పరిశోధనలకు ఉపక్రమించాడు. ఎన్నో రకాల మొక్కలను సృష్టించాడు. టిష్యూ కల్చర్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల వెంకటపతి సృష్టించిన మొక్కల ధర మామూలు రకపు కనకాంబరం మొక్కల ధర కన్నా కొంత ఎక్కువగా ఉండేది. అందుకే రైతులు వాటిని కొనేందుకు ఇష్టపడలేదు. అయితే కొన్నవారి ఫలసాయం ఆదాయం ఎక్కువగా ఉండడంతో క్రమేపీ వెంకటపతి మొక్కలకు ఆదరణ పెరిగింది. దీంతో వెంకటపతికి మరింత ఉత్సాహం కలిగింది. అల్ట్రా వైలెట్ కిరణాలను సోకిస్తే మొక్కలు మరింత త్వరితంగా వికసిస్తాయని ఆలోచన కలిగింది. అందుకుగాను వెంకటపతి కల్పక్కం అణు విద్యుత్ కేంద్రాన్ని సంప్రదించాడు. సాధారణ పౌరుడైన అతనికి ఆ రక్షిత ప్రాంతంలోకి ప్రవేశం దక్కలేదు. అలుపెరగని ఆయన ప్రయత్నాలను, పరిశోధనాకాంక్షను గమనించిన విద్యుత్ కేంద్రం వారు ఆ తరువాత అనుమతినిచ్చారు. అల్ట్రా వైలెట్ కిరణాలతో ఇంకా పొడుగు, రంగు, బరువు ఎక్కువ పూలగల మొక్కలను సృష్టించే అవకాశం వెంకటపతికి లభించింది. ఫలితంగా అతను ఢిల్లీ, కనకతార, లక్ష్మి, వాసు, సువాసు, రాజా, విజయ్, నీలాంబరి వంటి 100కు పైగా కనకాంబర మొక్కలను సృష్టించాడు. దీంతో కర్ణాటక, కేరళ, తమిళనాడులోని వేలాది మంది రైతులు విరివిగా ఆ మొక్కల్ని పెంచసాగారు. నాకు బాగా చదువులేదు, నేను గుర్తువాడు. అయితే నాకు బాగా ఇంట్రెస్టెడ్ కనకాంబర వెరైటీలే ఎట్లెట్లా న్యూ వెరైటీ చేయాలి, కలర్ చేంజింగ్, పువ్వులు పెద్దది, ఈల్డ్ ఎక్కువ, డిసీజ్ ఫ్రీ, ఇది మరి మొగ్గలను ఎట్లా చేయాలి అందుకోసం సైంటిస్ట్ వాళ్ళనంతా అడుగుతుండి. అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, ఒకటి 2, 4 రకాల న్యూ వెరైటీ చేసాం. ఒకటి కెమికల్ మ్యూటేషన్, ఈఎంఎస్, ఎంఎంఎస్, కొల్సిజన్ అండ్ సోడియం డైఆక్సైడ్, ఇది మరి కెమికల్ వేసి ఆ మొగ్గలను జీన్కి లోపల పోయి ఆ జీన్ల క్రోమోసోమ్ను చేంజ్ చేయంగా అప్పుడు క్రోమోసోమ్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవును, గ్రోత్ చేంజ్ అవును, ఈల్డ్ చేంజ్ అవును, న్యూ వెరైటీ వచ్చును.
ఇన్ని రకాల మొక్కలను సృష్టించిన వెంకటపతి తన సామాజిక బాధ్యతను మరచిపోలేదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రైతులకు తన మొక్కలను ఉచితంగా పంపిణీ చేసేవాడు. సలహాలనిచ్చి సహాయకారిగా నిలిచి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాడు. టీవీలో అతనిపై వచ్చిన ఓ కార్యక్రమాన్ని గమనించిన భారత ప్రభుత్వ అణుమంత్రిత్వ శాఖ రేడియాలజీ సేఫ్టీ డివిజన్ అధికారులు వెంకటపతితో అనేక దఫాలుగా చర్చలు జరిపారు. అల్ట్రావైలెట్ కిరణాల ప్రయోగాన్ని కేవలం కనకాంబరాలకే పరిమితం చేయకుండా జామపళ్ల వంటి వాటిపైన కూడా సాగించాలని అతని కోరికను గమనించి ఆ దిశలో అతనికి సహాయకారులుగా నిలిచారు. ఫలితంగా వెంకటపతి బొప్పాయకాయ పరిమాణంలో ఉన్న జామకాయల్ని పండించాడు. అతని కృషిని గమనించిన రాష్ట్రపతి కలాం అతన్ని రాష్ట్రపతి భవనానికి పిలిపించుకున్నారు. అక్కడి మొఘల్ గార్డెన్లో కనకాంబరాలను నాటించారు. వెంకటపతి రెడ్డి గారిని అవును గుర్తు చెప్పరండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి గవర్నమెంట్ ఆఫ్ పాండిచ్చేరి, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, గవర్నమెంట్ ఆఫ్ కేరళ, ఈ గవర్నమెంట్ అంతా నాకు ఆశగా నన్ను పిలిచేది పూరెడ్డి గారు ఉంటుందంటే మాకు లెటర్ రాస్తారు. కనకాంబరం రెడ్డి గారు, పూరెడ్డి గారు, ఫ్లవర్ రెడ్డి గారు కడాన నన్నే ఫ్లవర్ గా చేసేసినాడు. 1970 నుంచి కనకాంబరాలలో 100కు పైగా కొత్త మొక్కలను సృష్టించిన వెంకటపతి దృష్టి కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని తలవేడి అడవుల్లోని మేలియా డూబియా రకం వేప చెట్టుపై పడింది. లావుగా ఎత్తుగా పెరిగే ఆ వేప బంగడాన్ని మైదాన ప్రాంతంలో పెంచితే మరింత భారీగా పెంచవచ్చని, తద్వారా బంజరు భూములు పచ్చదనాన్ని సంతరించుకుంటాయని అతడు భావించాడు. దాంతో ఆ అడవి వేపపై పరిశోధనలు సాగించాడు. విజయం సాధించాడు. ఫలితంగా 25 అడుగుల ఎత్తుకు ఎదిగి చుట్టూ 5 అడుగుల మేర విస్తరించే వేప వంగడాన్ని సృష్టించాడు. దాంతో రైతులంతా ఈ వేప మొక్కల వైపు మొగ్గు చూపారు. ఒక్కో చెట్టు 20 క్యూబిక్ అడుగుల కలపనందిస్తూ 6 ఏళ్లలో ఎకరాకు 11 లక్షల ఆదాయం రైతు లోకానికి అందించింది. ప్లైవుడ్ పరిశ్రమ, కాగితం పరిశ్రమల్లో విశేషంగా వాడే ఈ వేప సాగు వల్ల రైతులు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం లభించింది. అంతేకాదు, పర్యావరణానికి పచ్చదనం పులిమే అవకాశం రైతన్నలకు లభించింది. ఈ వేప చెట్టు సీడు కన్నా డెవలప్ చేస్తాము. మళ్ళీ ఈ మొగ్గును నాటిన తర్వాత పర్ డే 1 సెంటీమీటర్, 1 నెలకు 1 అడుగు ఉండి 1 సంవత్సరానికి 12 అడుగు. ఇది స్ట్రైట్ గా వెళ్ళును. 40 అడుగు వెళ్ళండి. ఇది 8 ఇయర్ల బాగా చేసి 25 CFD వచ్చును ఒక మాంకు. అప్పుడు మీకు ఏమి వస్తుంది, TFD లెక్కల చేయంగా ఒక మాంకు మీకు ఎట్టను 25,000 వస్తుంది. లోకల్ వెరైటీ ఏం చేసినా 10 అడుగులు పెరుగును. 10 అడుగులు పెరిగిన తర్వాత కెలలు వచ్చును. కెలలు వచ్చిన తర్వాత అది పొడవుగా పెరగదు. ఆ వేపకు ఈ వేపకు ఇది బాగా ఉన్ను. నిరంతర పరిశోధనల పట్ల ఆసక్తి చూపించే వెంకటపతికి ఎంతో గుర్తింపు లభించింది. కనకాంబరాలలో కొత్త ఆవిష్కరణలకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. చిన్న రైతుకు తన ప్రయోగాల ద్వారా కొత్త ఆదాయ మార్గాలను చూపుతున్న వెంకటపతి రెడ్డియార్ అనేక పురస్కారాలను అందుకున్నారు. కనకాంబరం తోటలను పెంచడంలో కొత్త పద్ధతులకు గాను 1995లో ఆయనకు బ్లిస్ అవార్డు లభించింది. కనకాంబరాలలో కొత్త రకాలను రూపొందించినందుకు 2001లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అవార్డు లభించింది. 2002లో నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్ కనకాంబరం తోటల అభివృద్ధికి మేలైన టెక్నాలజీని అందించినందుకు గాను ప్రత్యేకంగా గౌరవించింది. 2003లో ఆయన పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. అదే సంవత్సరం పాండిచ్చేరి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను ఆయనను సత్కరించింది. 2003లోని కనకాంబరాల సేద్యంలో రెడ్డియార్ చూపుతున్న నైపుణ్యానికి గాను భారత రాష్ట్రపతి ఆయనను ప్రశంసా పత్రంతో గౌరవించారు. 2005లో భారత ప్రభుత్వపు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆయనను జాతీయ అవార్డుతో సత్కరించింది. ఈ గుర్తింపుతో వెంకటపతి ఉత్సాహం ద్విగుణీకృతమయ్యింది. అతని దృష్టి సరుగుడు చెట్ల మీదికి ప్రసరించింది. వర్షాధారిత నేలల్లో, పొడి నేలల్లో పెరిగే సరుగుడు చెట్లు సాధారణంగా కంచెలు వేసుకోవడానికి ఉపయోగపడేవి. కానీ ఇళ్ల నిర్మాణంలో, కాగితం తయారీలో ఉపయోగపడే సరుగుడు చెట్లపైన రైతులు
ప్రత్యేకంగా శ్రద్ధ చూపేవారు కాదు. దాన్ని సైతం ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చడానికి ఆయన సంకల్పించాడు. థాయిలాండ్ దేశానికి చెందిన రాయల్ థాయ్ అటవీ విభాగం నుంచి కొన్ని సరుగుడు మొక్కలను తెప్పించి భారతీయ మొక్కలతో సంకరం చేశాడు. ఫలితంగా విరగకుండా ఎంతో ఎత్తుదాకా ఒకే మందంతో పెరిగే సరుగుడు ఆవిర్భవించింది. 50 సంవత్సరాల జీవితకాలం ఉండే ఈ చెట్లు 6 ఏళ్లలో 3500 పెట్టుబడితో ఎకరాకు 11 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించాడు. అనేక రాష్ట్రాలు ఈ సరుగుడు చెట్ల వలన కలిగే లాభాన్ని గ్రహించాయి. నేలలో నైట్రోజన్ను స్థిరపరచడమే కాకుండా సునామీ, వరదలు వంటి వాటి నుంచి కాపాడుతూ ఈ చెట్లు పర్యావరణానికి చాలా ఉపయోగకరమని దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకున్నాయి. మన రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని ఏదులాబాదుతో సహా 20 గ్రామాలలో ప్రభుత్వం 5000 ఎకరాలలో ఈ సరుగుడు చెట్ల పెంపకాన్ని ఆరంభించింది. మూసీ నది పరివాహక ప్రాంతాలలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి ఈ సరుగుడు చెట్ల పెంపకం సరైన మార్గమని భావించిన ప్రభుత్వం ₹1 కోటి ఆర్థిక రుణాన్ని ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం 1,00,000 మొక్కలను కొనుగోలు చేసి ఆ ప్రాంతాన్ని పర్యావరణ అనుకూల ప్రాంతంగా మార్చే దిశలో సాగుతోంది. ఈ సరుగుడు మొక్కండి, ఇక్కడ చూడండి, ఒక చుక్క వాటర్ కూడా లేదు. అప్పుడు మనం ఏం పెంచాలండి? ఈ కాలాన వాటర్ లేదా డ్రై ల్యాండ్ గా ఉంటుంది. ఆ డ్రై ల్యాండ్ లో కూడా అగ్రికల్చర్లకు మన డబ్బులు రాలేదు, నాకు కష్టం అవుతుంది. అది మరి కష్టాలు రైతులంతా సూసైడ్ చేసినారు. ఎందుకు మనం సూసైడ్ చేసేయగలండే? మన లైఫ్ లో బాగా ఉండాలని ఎన్నో టెక్నాలజీ ఉంటుంది, ఎన్నో సైంటిస్టులు ఉన్నాడు. నేను ఉదాహరణకి నేను ఒకటి చెప్తానండి. నేను 30 సంవత్సరంగా నాకు ఒకవేళ అన్నం కూడా లేదండి. మ్యారేజ్ లో ఉండి ఆకలిలో ఉండి అన్నాలు ఎత్తి తినేవాడు, నిండా నా పేదవాళ్ళగా ఉన్నాడు. అప్పుడు ఏం చేసండి, ఇది మరి కొత్త సరుగుడు మొక్కలను థాయిలాండ్ లో చేసినండి. బాగా డబ్బులు వస్తుంది. అప్పుడు డబ్బులు రాగా మనం క్షేమంగా ఉండవసం. ఒకసారి మొగ్గను నాటండి. మొగ్గను నాటిన తర్వాత 10 ఇయర్ లేదు 15 ఇయర్ గా వాటర్ లేకంటే ఉంది కూడా ఈ మొగ్గ బాగా పెరుగును. ఇదంతా 4 ఇయర్ మొగ్గ ఎట్లా ఉంది చూడండి, ఎట్లా పెరిగి ఉంది చూడండి. ఇప్పుడు ఎట్లా అండి, అంతా గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీ ఇవ్వాలండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు సబ్సిడీ ఇచ్చి రైతులంతా బాగా చేసి రైతులకంతా బాగా చెప్తాడు. ఇంకేమేంటండి, రైతులకంతా కష్టాలే ఉండకూడదండి. సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ మార్గదర్శి. మరి వయసు పెంచుకోవడం మీ నుంచి. శ్రీరామ రక్ష అనుకోకుండా వెంకటపతి తన పేరిట ఉన్న 9 పేటెంట్లను ఈ దేశ రైతులకి అంకితం చేశాడు. సంప్రదాయ పంటల వల్ల లాభం పెద్దగా లేదని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రచారం చేశాడు. అందుకు తగిన సలహాలను, సహకారాన్ని అందచేస్తున్నాడు. కనకధార కనకాంపణం పేరిట ఓ తమిళ పత్రికను ఆరంభించాడు. కాపీలను ఉచితంగా పంపిణీ చేస్తూ రైతులకు కొత్త మెళకువలు నేర్పుతున్నాడు. కనకాంబరం ఎలా సాగు చెయ్యాలి, ఎటువంటి ఎరువులు వాడాలి ఇత్యాది వివరాలను పత్రిక ద్వారా అందిస్తున్నాడు. పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు వ్యవసాయ రంగ ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాడు. వెంకటపతికి అనేక దేశాల నుంచి, పుష్పాల ప్రేమికుల నుంచి ఉత్తరాలొస్తుంటాయి. అనేక సంస్థలు ఆయనతో లెక్చర్లు ఇప్పిస్తుంటాయి. తానే స్వయంగా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇస్తుంటారు. நமது மரியாதைக்குரிய ரெட்டியார் அவர்கள் விவசாயத்தில் ஒரு புதிய ముయర్చి. రెడ్డి గారు వ్యవసాయంలో కొత్త పద్ధతులు అవలంబిస్తూ కొన్ని మార్పులను తీసుకొస్తున్నారు. కనకాంబరం సాగులో గొప్ప పేరు సంపాదించారు. సరుగుడు చెట్లను కొత్త పద్ధతిలో సాగు చేస్తూ రైతులకు అదనపు ఆదాయం తెస్తున్నారు. రెడ్డి గారిని మన రాష్ట్రపతి మెచ్చుకొని అవార్డుతో సత్కరించారు. ఆయన వ్యవసాయ రంగానికి చేస్తున్న సేవ ఎంతో గొప్పది. ఆయన వ్యవసాయ రంగానికి ఇంకా సేవ చేస్తూ ఒక మార్గదర్శిగా కావాలని కోరుకుంటున్నారు. వెంకటపతి కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ రైతుల పాలిటి పెద్దన్నగా నిలిచి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపుతున్నాడు. పర్యావరణాన్ని కాపాడుతున్నాడు. నేలను హరితమయంగా చేస్తున్నాడు.
వెంకటపతి పెంచే మొక్కలకు గిరాకీ ఎక్కువ. దాదాపు దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆయన దగ్గరే మొక్కల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం తరఫున రైతులకు పంపిణీ చేస్తున్నాయి. నేడు తీరం పొడగునా పెరిగిన సరుగుడు చెట్లు ఆకాశాన్ని చుంబిస్తూ అతని ఆశయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కొండా కోనల్లో పెరిగే అడవి వేప చెట్లు గ్రామాల చుట్టూ మొలచి అతని స్ఫూర్తిని దశ దిశలా చాటుతున్నాయి. విరగ కాసిన అరుదైన జామ పళ్ళైతే అతడి హృదయ మాధుర్యాన్ని అంతటా పంచుతున్నాయి. ఇక పూలైతే అంతటా అతడి ఆశయాల పరిమళాల్ని వెదజల్లుతున్నాయి. ఓ సగటు రైతు సృష్టించిన ఈ అద్భుత లోకం ఎందరికో మార్గగామిగా నిలుస్తోంది.